శైలజ ఇస్ ఇట్? అది ఎలా? ఎందుకు నేను ఎలా నేను అది తల్లి పోలి కొడుక్కి తండ్రి పోలి కూతురికి వస్తే అదృష్టం ఉంటారు. శైలజ అచ్చం ఆయనే కదూ. అది అదృష్టవంతరాలు కనుకనే నీ శిష్యురాలైంది. కానీ ఇంకా గురువు గారికి దయ కలగలేదు. ఇది అది అది కాదు మాధవి. అదే భూతాలు దెయ్యాలు నృత్యం, అందుకు బిరుదు ప్రధానం. అదేనా? అదేం చేస్తుంది పాపం, చిన్నపిల్ల ఎలా నేర్పుతారో అలా చేస్తుంది. నేను పిచ్చి వదవా బ్లడీ ఫూల్. మిగతంతా బాగానే చేసింది కదా. చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఆ ముద్ర అది పర్ఫెక్ట్. ఏదో ఎక్కడో ఒక చిన్న తప్పు చేస్తే ఇంత చండాలంగా ఫూల్ రాయాలా? ఉన్నది ఉన్నట్టు రాజు, అందులో నీ తప్పే ఉంది. తప్పు లేదన్న తలబురుస్తూనే ఆ రోజు శైలజకి క్షమాపణ చెప్పుకోమంటే చెప్పుకోలేదు. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత క్షమాపణ చెప్పుకోవటానికి సిగ్గుపట్టం లేదు. చిన్నపిల్ల దానికా? నీకు మీ వారికి. ఆయన ఇక్కడ లేరు. అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. ఎప్పుడు వస్తారు? రారు, నేనే అక్కడికి వెళ్ళాలి. శైలజని మీ దగ్గర వదిలేసి. అంత తేలిగ్గా వెళ్ళనిస్తానా? నేనే అక్కడికి వెళ్ళి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి శైలజ చేత నాట్యం చేయించి ఆ నటరాజ చేత ఆశీర్వాదం ఇప్పించి అప్పుడు మీ దంపతులు ఇద్దరి చేత నేను చెప్పిన పాఠానికి మీరు ఇచ్చిన జీతానికి లెక్క కట్టించి నీ రుణం తీరిపోయిందిరా అని మీరు చెప్పిన తర్వాత నేనే వెళ్ళిపోతాను. ఎన్నిటికని లెక్క చూడమంటావు? నువ్వెన్ని వర్ణాలు కృతులు నేర్పేవో చూడమంటావా? నువ్వెన్ని బ్రాందీలు బిస్కెట్లు తాగేవో చూడమంటావా? నీలో నరాలు నాడులు ఎన్ని తెగిపోయాయో చూడమంటావా? నీలో రక్తం ఎంత నీరైపోయిందో చూడమంటావా? దేన్నని చూడమంటావా? నాకెందుకు అలా అలవాటైందో, నేనెందుకు ఇలా దిగజారిపోయాను? ప్లీజ్ ఏం అడగద్దు. ఇన్నాళ్ళు ఆ దైవాన్ని మర్చిపోయాను. సాధన సంగీతాన్ని వదిలేసి పిచ్చి వాళ్ళ తిరిగాను. ఈనాడు నువ్వు దేవతలా ప్రత్యక్షమై ఆ దైవాన్ని గుర్తుకు తెచ్చావు. థ్యాంక్ యూ. ఆయన పాదాలు సాక్షిగా చెప్తున్నాను, ఆ తాగుబోతు బాలు ఇక లేడు, ఉండడు. ఐ మీన్ ఇట్. శివయ్య, అమ్మా వంట అయిపోయింది, వడ్డించమంటారా అమ్మా? సరేనయ్యా. అమ్మగారు ఎక్కడ ఇంట్లో లేరా? అవుట్ హౌస్ లో ఉన్నారేమోనమ్మా. అవుట్ హౌసా? మాస్టర్ బాబు గారు తాగుచ్చారు కదమ్మా. ఆయనతో అయితే ఈవిడికేమిటి? మరి మాస్టర్ గారు కదమ్మా, వర్షంలో తడవటం, బావి మీద ఆడటం, చచ్చిపోతారు కదమ్మా. అమ్మగారు ఎంత కంగారు పడిపోయారో చెప్పలేనమ్మా. తమ కొట్టించమంటారా అమ్మా? అక్కర్లేదు, ఆకలిస్తే నేనే పిలుస్తాను. అలాగేనమ్మా. నమస్కారం వదిన. ఆహా, ఏమిటి ఇక్కడికి వస్తే అందరూ బాగుపడేట్టున్నారు? నువ్వు కూడా ఆరోగ్యంగా కనిపిస్తున్నావు. ఈ ఒక పూలు తప్ప. ఏమిట్రా? ఏమిటయ్యా ఇవాళ ఇంత హుషారుగా ఉన్నావు? చెప్తాగా. నెమ్మదిరా. చూడరా, మందు వాసన కొట్టదు. నాడి నార్మల్ గానే ఉంది. అలాగే ఉంటుంది. గుండె కళ్ళు కళ్ళు మంటుంది రోయ్. అంటూనే ఉంటుంది, ఆగిపోదు. ఏమిట్రా ఉన్నట్టుండి ఒక్కసారి ఇలా దేవుళ్ళ అయిపోయావు? ఒక దేవత ప్రత్యక్షమైంది కనుక. శైలజ మాధవి కూతుర్రా. అలాగా? అవునరా, నిన్న మాధవి కనిపించింది, నాతో చెప్పింది. మాధవి కనిపించిందా? అది చాలా గమ్మత్తుగా. ఒరే, ఎక్కడిది సరకు ఏమిటి అని అడగొద్దు. మందు కొంచెం ఎక్కువైంది,
కాళ్ళు బావి మీద. బావి మీద? బావి మధ్యలో కాళ్ళు అక్కడ. ఒళ్ళు ఆకాశంలో తేలిపోతుంటే ఇంకొక క్షణంలో బావిలో పడి చచ్చిపోతానన్నగా ఇట్లాగే నా చేయి పట్టుకొని బయటకు లాగేసింది. చూస్తే మాధవిదా. మాధవి. మందు ఎక్కువే మైకంలో ఉన్నానన్నావు. మాధవ్ ఎలా కనిపించింది, ఎలా గుర్తుపట్టగలిగావు? ఈ కళ్ళు కాదురా గుర్తుపెట్టింది, మనసు. వయసు కొంచెం మీద పడ్డా కళకళ్ళాడుతూ పార్వతీదేవిలా ఉందిరా. డాక్టర్ గారు వచ్చారు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మంచి శుభార్త. ఉండండి, ముందు మీరు చెప్తారా నేను చెప్పనా? నువ్వు చెప్పేదేటో నాకు తెలుసు, కానీ నేను చెప్పేది ఏంటంటే, రఘు, రాబోయే మా హాస్పిటల్ స్వర్ణోత్సవాల సందర్భంగా మాధవి 5 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తోంది. గ్రేట్, ఇట్స్ రియలీ గ్రేట్. అయితే ఓ పని చేయండి, ఏంటి? ఆ ఫంక్షన్ లో మన శైలజ డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయించండి. ఒరే, అవునరా, రైట్. చూసుకో ఎలా తర్ఫీదిస్తాను. సార్, మన శైలజలో ఆ పాత బాలుని చూద్దరు గాని మీరు టికెట్లు వేయించేయండి. అలాగే. అనౌన్స్. ఓకే. ఉంటానండి. డాక్టర్ గారు. గుడ్ డే డాక్టర్. గుడ్ డే. బాలు మాధవ్ చూశానంటున్నాడు. అవును రఘు, జరిగిందంతా నాకు మాధవి చెప్పింది. ఆ సమయంలో ఆమె చేసిందే కరెక్ట్. రైట్ థింగ్, రియలీ రైట్ థింగ్. డాక్టర్, మా తరఫున ఈజీగా 1 lakh కలెక్షన్. అలాగే, థ్యాంక్ యూ. 2-3 రోజులు ఉంటావు కదా. ఓకే, నేను వస్తాను శైలు. కొంచెం కాఫీ తీసుకెళ్దు గానిరా. శైలు, ఇప్పుడు వద్దులేదు, మళ్ళీ వస్తాను. కమ్ ఆన్, డోంట్ బి సిల్లీ. మరేం భయం లేదురా. అవును మాధవి, వాళ్ళ దగ్గర మంచి ఆర్కెస్ట్రా ఉందట. నేను వెళ్ళి అన్ని మాట్లాడి రేపే రిహార్సల్ మొదలు పెడతాను. తర్వాత హలో, వస్తాను మాధవి. మాధవి, ఈ ప్రోగ్రాం అయ్యేదాకైనా సైలెన్స్ శ్రద్ధగా నేర్చుకుని కిషోర్, ప్లీజ్. బాలకృష్ణ గారు నా గురువు గారేనా? ఇంకెవన్నా అవుతారా? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని నువ్వు నేర్చుకున్నావుగా, నేను చెప్పాలా? అది గురువుగానే పరిచయమైన వ్యక్తికి, ఆ సంబంధంతోనే విద్య నేర్పిన వ్యక్తికి వర్తిస్తుంది. శైలు, ఈ సంబంధం కూడా అంత పవిత్రమైందేనమ్మా. నేనెందుకు ఇలా ప్రవర్తించాల్సి వస్తుందో నీ దగ్గర దాచినక్కర్లేదు. వాళ్ళకి ఎలాంటి సంజాయిషులు చెప్పక్కర్లేదు, నేను వినక్కర్లేదు. ఆనాడు నా గురించి రాసిన బాలకృష్ణ గారు ఒక తాగుబోతని, రేపో మాపో చస్తాడని చెప్పగానే నువ్వెందుకంత ఆరాట పడిపోయావో అప్పుడు అర్థం కాలేదు. డాక్టర్ తాతయ్యని చూసొస్తానని రాత్రికి రాత్రే ప్రయాణం కడితే ఎక్కడికో తెలుసుకోలేదు. నన్ను ఇంత దూరం లాక్కొచ్చి ఆయన్ని మన ఇంట్లోనే ఉంచి నా గురువుగా ఎందుకంట కట్టావో బోధపడలేదు. కానీ ఇంత చూసిన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేనమ్మా. శైలు, నేను చెప్పేది పూర్తిగా విని మీ అమ్మ తప్పే చేసిందో. ప్లీజ్, మా నాన్నగారి మీద నాకెంతో గౌరవం ఉంది, భక్తి ఉంది. ఇప్పుడు తప్పులు తెలుసుకుని నేను ఆయన మర్చిపోలేను. అందుకే చెప్తున్నాను, నువ్వు నాతో వస్తావో ఇక్కడే ఉంటావో ఆలోచించు. శైలు, నువ్వు ఇంకా చిన్న పిల్లవే అనుకున్నాను. చాలా ఎదిగిపోయావమ్మా. నన్ను వదిలి వెళ్ళిపోతావా? మన ఇంటి గౌరవం మనల్ని వదిలి వెళ్ళిపోయే ముందు నేనే నా జాగ్రత్త పడ్డం మంచిది. అందుకే ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎవరిని కావాలనుకుంటున్నావో ఆలోచించుకో. నాతో అవసరం తీరిపోయిందనే ధైర్యం నీకుంది కనుకనే నువ్వు ఇలా అనగలిగా. రెక్కలొచ్చాయన్న ధీమాతోనే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డావు. సరే, నువ్వు అలాంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని కూడా విను. ఎవరికి నా సాయం అవసరమో అక్కడే నేను ఉంటాను. సరే, అయితే నేను వెళ్తున్నాను. రేపు మా నాన్నగారి ఆబ్దికం. నువ్వేం పెట్టించక్కర్లేదు, నేనే పెట్టిస్తాను.
మాధవి, శైలు. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. నమస్కారం అయ్యా. అమ్మగారు గుడికి వెళ్ళారు కదయ్యా. సానిరమగరి సరిగా నిదని పామగరి గమ సానిరమగరి సరిగా నిదని పామగరి గమరి గమ సరి గమరి. జాగ్రత్త అండి. ఏమిటి విశేషం? వారి భర్త గారు అద్దెకం అండి. డాక్టర్ గారు, రేపు పొద్దున మాధవరావు గారి ఇంటికి వెళ్ళాలి. తొందరగా బాలు, యూ విల్ బి ఆల్ రైట్. బాలు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రఘు రఘువా? వస్తాడు. కౌరు పంపించాను, వస్తాడు. మూర్తి గారు, బాలు ఈసారి చాలా సివియర్ గా వచ్చిందయ్యా. మాధవి సంగతి తెలిసి అప్సెట్ అయ్యాడు. నేను చూడాలని చాలా ఇదైపోతున్నాడయ్యా. సెడటివ్ ఇచ్చాను, అయినా ఎక్కువ ఉద్రేకపడకుండా చూడు. ఎక్కడున్నాడు? దట్స్ రైట్. బాలు, బాలు, బాలు. మాధవి, 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 నీకు తెలుసా ఇవాళ ఆమె భర్త ఆప్తిగా ఉన్నా. You know it. ఎంత బాగా చేసావురా. అబ్బాయికి దిష్టి తీయమ్మా. సామాన్లు అవి సర్ది రెడీగా ఉంచితే భోజనాలు కాగానే బయలుదేరదాం. అలాగే ఈలోగా నేను విడిదికి వెళ్ళి మూర్తి గారికి చెప్పేసి వస్తాను. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్కారం. మాధవి గారు మా అమ్మాయి. నాన్న, నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ, నేను చెప్పలేదు నాన్న.
బాలకృష్ణ గారని ఏ గ్రేట్ ఆర్టిస్ట్, ఏ గిఫ్టెడ్ డాన్సర్ వీరే. నమస్కారం అండి. ముందే తెలిస్తే నిన్న పెళ్లిలో వీరి ప్రోగ్రామ్ పెట్టించేవాళ్ళం కదమ్మా. అంత దాకా రాలేదండి, నేర్చుకుంటున్నాను అంతే. అలాగా? యు ఆర్ టూ మోడెస్ట్. రండి. నమస్కారం. నమస్కారం. నాన్న, ఏమిటమ్మా? సరోజ వాళ్ళు వస్తారంటే రమ్మనండి, మనతో పాటు తీసుకెళ్తాం. మళ్ళీ పిలవలేదని నిష్ఠాలు లేకుండా. అలాగే పోనీ. ఈ బంధువులతో ఇదే పెద్ద తలకాయ నిప్పండి. ఇతరుల కష్ట సుఖాలు కొంచెం కూడా ఆలోచించరు. కూర్చోండి. రాము, కొత్త ప్లేస్ కదండి, మీకెందుకండి శ్రమ? పర్లేదు. అసలు ఈ బంధువులండి చేవ తలకాయంత అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారండి, చెప్పి పడవడానికి. అయితే స్నేహితులతో కూడా ఆ బాధ ఉంటుందండి? ఏ, మిమ్మల్ని కూడా అలా అనుకుంటానా? అనుకోవచ్చుగా మరి. మీరు బంధువులు కాదు, స్నేహితులు కాదు, వారింటికి మించి బంధుహితులు. సరేనా? అయితే ఒక పని చేయండి, నన్ను బాలకృష్ణ అని పిలవడం మానేసి బంధుహిత్ బంధోపాధ్యాయ అని పిలవండి. బాగుందే. రేపు ప్రొద్దున మీరు పెద్ద డాన్సర్ అయిన తర్వాత పండిట్ని కూడా చేర్చుకోవచ్చు. అయ్యో అమ్మో, అది ఇంకా పెద్దదైపోతుందండి. పండిట్ బంధుహిత్ బంధోపాధ్. కానివ్వండి. ఏ, ఒకవేళ అంతగా పెద్దదనిపిస్తే దాని ముందక్షరాలు తీసుకుని బం 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 అని పిలుచుకోవచ్చు. స్వీట్ గా ఉంది కదా. కాఫీ? ఏమండి, పంబంబం కావడానికి ఇంకా 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఈలోగా పాకురుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటది బాలకృష్ణ గారు? అమ్మ వాళ్ళు ఇవాళ సాయంకాలం ట్రైన్లో వెళ్ళిపోతున్నారండి. నిన్నటి ఫోటోల్లో ఒకటి ఇస్తే ఇచ్చి పంపిద్దామని. నిజం చెప్పండి, మీకే అనిపించిందా ఆవిడ అడగమన్నారా? అమ్మే అడగమందండి. ఆ తర్వాత బాగుండదు వద్దని కూడా చెప్పిందండి. నేనే ధైర్యం చేసి అంటే ఇన్నాళ్ళకి మీ అమ్మగారి మనసు అర్థం చేసుకున్నారన్నమాట, అవునా? అవునండి, ఇప్పుడిప్పుడే ఇతరుల మనసు అర్థం చేసుకోవటం నేర్చుకుంటున్నాను. అయితే త్వరగా పెరిగిపోతున్నారనమాట. ఇక బాకురుకి పంబంకి అట్టే టైం పడదు. మళ్ళీ బాకురు అయిపోయారా? ఫోటోలు తీసుకొస్తాను. అన్నీ మీకే, మీ అమ్మగారికి. కొద్ది పరిచయంతోనే ఒక వ్యక్తి ఇంత దగ్గరైపోతే. రేపు మీరు గొప్పవారైన తర్వాత మమ్మల్ని మర్చిపోకుండా ఉంటే అంతే చాలు. అందుకే ఎందుకైనా మంచిదని నాదొక చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీతో ఫోటో తీయించుకోవాలని. నాతోనా? రేపు ఈ వరల్డ్ ఫేమస్ బాలు గారు నాకు తెలుసని గొప్పగా చెప్పుకోవడానికి. పంబంబం. పంబంబం. మరి తీసేవారు? దీనిలో సెల్ఫ్ టైమర్ ఉంది. ఓహో, ఇందులో లేదు పాప. సచ్చేయండి, నేర్చుకుంటా. మీకు ఫోకస్ చేయడం వచ్చా? ఫోకస్ ఇది ఫోకస్. ఇదా? చేయండి. సారీ, సారీ. చూడండి, ఇది టైమర్. ఇది ఇది అప్పుడు నొక్కేద్దు. నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, మీరు సెట్ చేసి వచ్చేయండి. ఓకే ఓకే, అర్థమైంది కదా? మీ పక్కన నాకు కూడా కొంచెం చోటు ఇవ్వండి. రెడీ, ఇదే కదా? అదే. ఓకేనా?
ఓకే. వెళ్ళకముందు వచ్చేయండి. ఇదేమిటండి వెళ్ళిపోతోంది? వెళ్ళకముందు వచ్చేయండి. హ? వెళ్ళకముందు వచ్చేయండి. ఇది రమ్మంటుంటే. ఆ, మా నాన్నని ఏమనకండి. నా కళ్ళు కనపడలేదు. నాన్న, నేను ఉంటాను, ఇంటి వాడిలా బాబాయ్. చూడలే నాన్న. ఏమండి? రగ్గారు, ఒరే నాన్న బాలు రక్షించండి. వదిలేరా కట్టుకోలేడు. ఏమిటయ్యా వదిలేయడం? పెదవ దయాదాక్షిణ్యాలు మీరును. ఇది నా ఇల్లు, నా అత్తే. అడగడానికి వస్తే పెదవ డాన్సులు బాలు వదిలేరా బాలు. అవును, అవును. ఏమండి? వెనకండి. ఏయ్, బాలిగా నువ్వేనా ఆపరా పెద్దవా? బాలుగారు ఉండేది పైనేనండి. అవునండి. మీరండి? నా పేరు మాధవి అండి. మీరేనా? నానా బాలకృష్ణ రండి, రండి. నేను కదలంతే. రే బాలు, మాధవ్ గారు వస్తున్నారా? ఎవరొస్తే నాకేమయ్యా, నేనేం భయపడను. అమ్మా, నా పాపం, నా కాలు. రండి, అమ్మా, రండి, అమ్మా, రండి. అమ్మా, అమ్మా. ఒరేయ్, ఒంటి ఒరేయ్, కాలు నా కాలు. నాట్యం అంటే ఇదే. ఒరేయ్, ఈయనండి ఒరేయ్, నా కాలు. మా బాబాయ్ అండి. పాపం ఈ వయసులో బాలు దగ్గర డాన్స్ నేర్చుకోవాలి మహా ఇది. ఒరేయ్, అమ్మా. ఆహా, పూర్తిగా నేర్చుకున్న తర్వాత దండం. మొదటి పాఠం బాగా నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా. అవును బాబాయ్, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా, ఇది డాన్స్ కాదు, నా బొంద కాదు. ఇది వీళ్ళు డాన్స్ కాదు, గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. పూర్తిగా వచ్చేస్తుందా? ఆ. చుప్తాగా, చుప్తాకి లేకుండా. 2 రోజుల్లో ఎలా వస్తుందండి? 100వ వంతు కూడా అసలు సత్యం చెప్పారు. అమ్మా, అమ్మా, ఒరేయ్, ఇలా అయితే నా ప్రాణాలు పోతారు. కళ కోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు మా బాబాయ్. పాపం. ఇంత శ్రమ తీసుకుని రావాలా? అడ్రస్ అడిగితే మీరు పోస్ట్ లో పంపుతారేమో అనుకున్నాను. ఒకే ఊళ్ళో ఉండేవాళ్ళం కదా, పోస్ట్ చేయడం ఎందుకని. అయితే మీరు మీ కెమెరాలో కూడా రాకపోతే ఇదేదో శాపం అండి. ఏమండి? థ్యాంక్ యూ. బాలు డాన్సర్, డాన్సర్ బాలు బాల్ డాన్సర్, ఫర్ ది ఆర్ట్ బాల్ బాలు ఫర్ ది ఆర్ట్, ఫర్ ది బాలు ఫర్ ది డాన్సర్, బాలు బాల్ డాన్సర్ ఫర్ ది ఆర్ట్, బాల్ బాలు ఫర్ ది డాన్సర్, బాల్ ఫర్ ది ఆర్ట్. నాట్యం అంటే ఇంతగా ఆరాధించే మనిషి నేను ఎక్కడా చూడలేదు అంకుల్. డాన్స్ అంటే అన్నీ మర్చిపోతాడు. సో డివోటెడ్, సో రిలీజియస్. మీరొక్కసారి అతను డాన్స్ చూడాలి. ఎందుకమ్మా, కళ్ళకి కట్టినట్టు రాశావు కదా, చూసినట్టే. గుడ్ లయ జ్ఞాన, గుడ్ భావజ్ఞాన, వెరీ గుడ్ ఫుట్ వర్క్. ఇట్ మస్ట్ బి ఫైన్. అందుకే అతని చేత ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇప్పించాలి. ఈసారి ఢిల్లీలో అన్నారు కదా అంకుల్. అవునమ్మా, ఏ గుడ్ అకేషన్, వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఇట్ బి ఫైన్. ఆ సెలక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ దివాకర్ రా, మన పట్వర్ధన్ సెకండ్ సన్. GMH లో నా దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. ఏ గుడ్ ఆర్ట్ లవర్, వెరీ గుడ్ జెంటల్మన్, ఫైన్ పర్సన్. అయితే ఇంకే బాలు ప్రోగ్రామ్ తప్పకుండా ఇంక్లూడ్ చేయండి అంకుల్. అలాగేనమ్మా, దెన్ ఇట్ విల్ బి గుడ్, వెరీ గుడ్. వెరీ ఫైన్ ఆల్సో. మీకు జ్యూస్ తీసుకొస్తానన్నా. ఎవర్రా కుర్రాడు? ఏమోరా తెలియదు, మొన్న పెళ్లికి వచ్చినప్పుడు పరిచయం అయినట్టున్నాడు. మాధవిలో మునిపటి కంటే చాలా మార్పు కనిపిస్తోందిరా. చాలా సంతోషంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇట్స్ ఎ గుడ్ చేంజ్, వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. అందుకే అది హాబీగా ఫోటోలు తీసుకున్నా, వ్యాసాలు రాసుకున్నా నేనేమీ కాదంటోలేదు. కానీ ఈ కుర్రాడు, ఈ పరిచయాలు, ఈ విధంగా అయినా మాధవి తన గతాన్ని మర్చిపోగలిగితే చాలురా. ఇట్స్ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఫైన్ ఫర్ హర్. అవును, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మ్యూజిక్ ఫెస్టివల్స్, డాన్స్ ఫెస్టివల్స్ జరుగుతాయంటారు. అంత గొప్పగా ఉంటాయా? మరి చాలా విశేషం కదండి.
ఎక్కడెక్కడి నుంచో కళాకారులు, వివిధ దేశాల రాయబారులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక్కొక్కసారి ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండండి. అంతమంది పెద్దవాళ్ళు ఎదుట తోటి కళాకారుల సమక్షంలో పర్ఫార్మెన్స్ ఇవ్వటం అంటే జాతకంలో రాసిపెట్టి ఉండాలండి. అసలు మన బోటి వాళ్ళని ఆలోచించడమే కష్టం. పోనీ ఎప్పుడైనా ఆ ఫెస్టివల్ చూడటానికైనా వెళ్ళారా? హ? ఎక్కడండి, ఎప్పుడో ఒకసారి చాలా కష్టపడి మా గురుగారి దగ్గర నుంచి ఒక్క ఇన్విటేషన్ సంపాదిస్తే సరిగ్గా వెళ్ళే టైంకి మా దగ్గర రాక ఉండాలండి. ఈసారి జరిగే ఫెస్టివల్ కి నా దగ్గర కొన్ని ఇన్విటేషన్స్ ఉన్నాయి, వెళ్తురుగాలండి. మీ దగ్గర ఇన్విటేషన్ ఉందా? ఆల్ ఇండియా డాన్స్ ఇదే ఇనాగరల్ డాన్స్ రిజల్ట్ యామిని కృష్ణమూర్తి మోయ్. ఓడిసీ డాన్స్ రిసైటల్ బై సోనాల్ మాన్సింగ్. ఓ అంత గొప్పవాడండి? మరి మోహిని ఆటం రిసైటల్ బై గీతా నాయరాహ. కథక్ డాన్స్ రిసైటల్ బై గోపికృష్ణ. ఈసారి అందరూ పెద్దవాళ్ళేనండి. క్లాసికల్ డాన్స్ రిసైటల్ బై బాలకృష్ణ. ఈయన కూడా చాలా పెద్ద డాన్సరే. ఎవడు చిన్నపిల్లలాగా